ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం మన ఇండియాపై ఎలా పడింది? ఎంతవరకు దీనిపై అంటే మన ఇండియాపై యుద్ధ ప్రభావం ఉంది? ఆల్రెడీ ప్రభావం పడిపోయిందండి. ఓకే. అంటే ఎలా? బ్యారెల్ రేట్స్ పెరిగిపోయినాయి. బ్యారెల్ హ్మ్. రేట్సు రాయిటరు ఇది స్టార్ట్ అవ్వకముందు రాయిటరు ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఏముంది అంటే, ఇది $100కి వెళ్ళిపోతుంది అని చెప్పి. $100 కాదు, $140 ఉందిప్పుడు. ఓహ్! అండ్ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మూసివేయడం జరిగింది. ఇది ఎప్పుడైతే హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి 20% ఆయిల్ సప్లై అనేటువంటిది జరుగుతుందండి. హ్మ్. వరల్డ్ హ్మ్. ఆయిల్‌లో. హ్మ్. సో, హ్మ్. అది మూసేశారు. హ్మ్. అది మూస్తే ఇప్పుడు అది తప్పించుకుని అది కాకుండా వేరే చోట నుంచి వెళ్ళాలి అంటే బ్యారెల్ రేట్స్ అనేటివి పెరిగిపోతాయి. అవును. సరే, మీరు కూడా మరి ఆలోచించారో లేదో, మీరు కూడా ప్లాన్ చేశారో లేదో, వారం రోజుల క్రితం బంగారం తగ్గింది అనుకుని ఆలోచించుకునే లోపల ఇదిగో నిన్న ఆ! ఒక 5,000 పెరిగిపోయింది. అవును. పెరిగిపోయింది. అంతకుముందేమో ఒక 5,000 పెరిగింది. దాదాపు రూ. 10,000 గోల్డ్ రేట్స్ పెరిగినాయి. ఇంక అంతేనా? సిల్వర్ ఇవే రేట్స్ పెరిగినాయి. అయితే ఈరోజు ఏదో ఆయన చనిపోయాడు కదండీ! 3,000 తగ్గింది. తగ్గింది. ఏదన్నా శాంతి అనేటువంటి నెలకొంటుందేమో అని. ఓకే. ఓకే. మళ్ళీ అక్కడ స్ట్రైక్స్ పెరిగినాయి కదండీ! మళ్ళీ పెరుగుతది. మళ్ళీ రేపు చూడండి. పెరుగుతాయి. మళ్ళీ పెరుగుతది. అసలు ఈ యుద్ధానికి కారణాలేంటి? ఇంత సడెన్‌గా యుద్ధం జరగడానికి రీజన్స్ ఏంటి? ఇందులో మనకి ఓపెన్ రీజన్స్ ఉన్నాయండి. ఓపెన్ రీజన్స్, హిడెన్ రీజన్స్ ఉన్నాయి. అలాగే లాంగ్ ఔట్‌స్టాండింగ్ రీజన్స్ ఉన్నాయి. హుహు. ఇమ్మీడియేట్ రీజన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఫస్ట్ మనం ఏంటంటే లాంగ్ ఔట్‌స్టాండింగ్ రీజన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి సమస్య ఈరోజు వచ్చినటువంటి సమస్య కాదు. కారణం ఏంటి అంటే ఇజ్రాయెల్ నమ్ముతుంది ఏంటి అంటే ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి తీవ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో హిజ్బుల్లా గానీ, హమాస్ గానీ వీటికన్నిటికీ కూడా ఇరాన్ అనేటువంటి సపోర్ట్ ఇస్తుంది. అవును. అది ఇవ్వడం ఏమాత్రం కూడా ఇజ్రాయెల్‌కి నచ్చడం లేదు. కాబట్టి ఇప్పుడు హమాస్‌ని, హిజ్బుల్లాని కంట్రోల్ చేయాలి అంటే గనక ఇరాక్ యొక్క సపోర్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేస్తే గనక ఇది వీళ్ళ ప్రభావం అనేటువంటిది తగ్గించడం జరుగుతుందండి. అది నంబర్ 1 దిస్ థింగ్. అలాగే అమెరికా ఇన్వాల్వ్‌మెంట్ చూసినా లేకపోతే ఏ విధంగా చూసినా సరే అమెరికా ఇరాన్ మీద ఇస్తున్నటువంటి నంబర్ 1 ఎలిగేషన్ ఏంటి అంటే హ్మ్. యురేనియం శుద్ధి అనేటువంటిది ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా పెంచింది ఇరాన్. హుహు. యురేనియం శుద్ధి చేస్తున్నారు ఎవరైనా సరే ప్రపంచ దేశాల్లో యురేనియం శుద్ధి చేస్తున్నారు అంటే అది అణువాయుధాలు తయారు చేయడానికి అవుతుంది. ఓహో! ఓకే. హ్మ్. కారణం ఏంటి అంటే అణువాయుధాల్లో ఉపయోగించేటువంటి అది ప్రధానమైనటువంటి ముడి యురేనియం. పదార్థం యురేనియం, హ్మ్. స్ట్రాంచియం ఇలాంటివన్నీ. యురేనియం మేజర్ కాబట్టి ఇది విపరీతంగా పెరిగింది. ఆ పెరగడంతో పాటు దాని యొక్క ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా అనేటువంటిది విద్యుత్ అవసరాల కోసం అని చెప్తున్నప్పటికీ ఇరాను ఆ ఫార్ములా అనేటువంటిది అణువాయుధాలు తయారు చేయడానికి చాలా దగ్గరగా ఉంది. అవును. అంటే శాంతి సమయాల్లోనేమో విద్యుత్ అవసరాల కోసం అని చెప్పేసి యురేనియం శుద్ధి జరుగుతూ ఉంటుంది. యుద్ధ సమయాల్లో జస్ట్ స్లైట్ మోడిఫికేషన్‌తో దాన్ని అణువాయుధాల కింద కన్వర్ట్ చేసేయొచ్చు. అవును. అయితే మీరు అనొచ్చండి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎవరి దగ్గర అణ్వాయుధాలు లేవు? అవును. పాకిస్తాన్ ప్రతి దగ్గర లేవా? దేశంలో ఉంది. కొరియా దగ్గర లేదా? అమెరికా దగ్గర లేదా? భారతదేశం దగ్గర లేదా? ఎవరి దగ్గర యాక్చువల్లీ లేదు? ఇదొక రక్షణ వ్యవస్థ కదా! అంటే ఆ! మనం రెడీగా ఇదొక పెట్టుకోవాలి గదా! డిటరెన్స్ ఫ్యాక్టర్. మీరన్నట్టు హ్మ్. ఎదటి వాళ్ళు వీళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయంటే భయపడతారు. భయపడతారు యుద్ధానికి రావడానికి. అక్కడి వరకు కరెక్టే. హ్మ్. కానీ పిచ్చోడి చేతిలో రాయున్నట్టు హుహు. ఇరాన్ చేతిలో అణ్వాయుధాలు ఉండడం వేరు. ఇతర దేశాల దగ్గర ఉండడం వేరు. ఈవెన్ పాకిస్తాన్ దగ్గర ఉంటేనే మనం భయపడతాం. మనం అంటే మనం కాదు. ఇతర దేశాలన్నీ కూడా. వీడు ఎందుకంటే దే ఆర్ ఫెనెటిక్స్ అండి. ఓకే. వాళ్ళు ఏంటంటే రిలీజియస్‌గా గనక చూసుకున్నట్లయితే మతం అనేటువంటిది ఎక్కువగా వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మతం ఎవ్రీబడీ లైక్స్. ఇప్పుడు ఎవరి రిలీజియన్ వాళ్ళకి ఇష్టం అది ఏం పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడ ఫెనెటిక్ అనేటువంటి వర్డ్ ఎందుకు వాడవలసి వచ్చింది అంటే, ఈ ఇరాన్ చేతిలో ఎప్పుడైతే అణ్వాయుధాలు చేరుకుంటాయో వాళ్ళు చూసి అమెరికా కూడా భయపడుతుందండి ఇప్పుడు. హుహు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక ప్రాబ్లమ్ ఉంది. అక్కడ నార్త్ కొరియాలోని కిమ్, కిమ్. కిమ్ జాయ్. మనకి హ్మ్. ఏదైతే ఆ సమస్య ఉందో, కిమ్ సమస్య కొరియాలో, ఆ సమస్య ఏదైతే ఉందో అలాంటి సమస్య ఇప్పుడు కిమ్‌కి అమెరికా కూడా భయపడుతుంది. అవును. కారణం ఏంటంటే ఎప్పుడు అణ్వాయుధం వదులుతాడో తెలీదు. ఎప్పుడు మిసైల్ పంపిస్తాడో తెలీదు. ఏం చేస్తాడో తెలీదు. హ్మ్. భయపడవలసొస్తుంది. అలాగే ఇప్పుడు మనకి ఇరాన్ మీద. అయతుల్లా ఖమేనీ కూడా హుహు. ఒక రిలీజియస్ పరంగా చెప్పాలి అంటే బాగా స్ట్రాంగ్ ఇస్లామిక్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి. ఇస్లామిక్ ఐడియాలజీలో నెగెటివ్ ఐడియాలజీ అండి. ఇప్పుడు ఓకే. అందులో కూడా మనకి పాజిటివ్ షియా ఉంటుంది. నెగెటివ్ నెగటివిటీ ఉంటుంది. ఉంది. హ్మ్. ఈయన దగ్గర నెగెటివ్ ఐడియాలజీ ఎక్కువగా ఉంది. హుహు. అండ్ షియా సున్నీ కమ్యూనిటీ అనేటువంటి ప్రాబ్లం లాంగ్ అవుట్ స్టాండింగ్ ప్రాబ్లము. ఆ విధంగా కూడా ఈయనకి సున్నీలతో ఎవరికి కూడా సున్నీలు ఎక్కువగా ఉండేటువంటి కంట్రీస్‌తో గానీ, హ్మ్. లేదా సున్నీని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు గానీ ఈయనకి నచ్చరు. హుహు. బికాజ్ హి బిలాంగ్స్ టు
షియా షియా కమ్యూనిటీ. కమ్యూనిటీ. ఇరాన్‌లో కూడా షియాస్ ఎక్కువగా ఉన్నారు. అందు గురించి అక్కడ మనకి అయతుల్లా ఖమేనీ ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత కాశ్మీర్‌లోనూ, లక్నోలోనూ ఉన్నటువంటి షియా కమ్యూనిటీ రోడ్ల మీదకొచ్చి వాళ్ళు ఏడవడం, అదే విధంగా వాళ్ళు నిరసన అనేటువంటిది వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగిందండి. భారతదేశంలో కూడా మనం చూసుకుంటే గనక కాశ్మీర్‌లో ఉన్నారు షియాలు హ్మ్. ఎక్కువగా, అవును. లక్నోలో ఉన్నారు, అలాగే హైదరాబాద్‌లో కూడా షియా ఉన్నారు. కమ్యూనిటీ అవును. ఉన్నాదండి మనకి. సో, ఆ విధంగా గనక చూసుకుంటే దీనికి కొన్ని రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇలాంటి రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో అణువాయుధం ఉంది అనేటువంటిది ఎప్పుడైతే ఉందో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన అంటూనే ఉన్నాడు, అమెరికాని మేము బతకనివ్వం, అమెరికాని మేము హుహు. సర్వనాశనం చేస్తాం, మా అస్తిత్వానికి దెబ్బ కొడుతున్నారు అనేటువంటిది. ఇది లాంగ్ అవుట్ స్టాండింగ్ రీజన్ అండి. హ్మ్. ఇరాన్ గనక మాట వింటే ఇది తక్కువ రోజులు నడుస్తుంది, హుహు. లేకపోతే గనక మాట వినేదాకా ఇది కొనసాగుతూనే ఉంటుంది, స్ట్రైక్స్ జరుగుతూనే ఉంటాయి. హ్మ్. అండ్ దాని యొక్క ఫలితం గొడవేమో ఇజ్రాయెల్ది, ఇరాన్ది, అమెరికాది, అండ్ ఫలితమేమో ప్రపంచానికి. ప్రపంచాంది. అవును. ఎందుకంటే సామాన్య ప్రజలు అసలు అభం శుభం ఎరగని ఆ చిన్న చిన్న పిల్లలు మీకో ఉమ్. విషయం తెలుసా? ఇప్పుడు చిన్న అంటే స్కూళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు. అదే అండి. అది ఇజ్రాయెల్ చేసింది. అది కూడా ఇజ్రాయెల్ ద్వారా ఇజ్రాయెల్. జరిగిందండి. ఇప్పుడు అవును. అది కూడా చాలా ఘోరం. ఇరాన్ చేసింది అంటే అది వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్. స్కూల్ మీద దాడి స్కూల్. చేసింది అంటే అక్కడ ఎనాలిసిస్ ప్రకారం సరే అది ఇంటెన్షన్ అయ్యి ఉండకపోవచ్చు. పొరపాటునైనా మిస్‌ఫైర్ గాని హ్మ్. లేకపోతే ఏదో పొరపాటున జరిగిందేమో అని. ఎందుకంటే చిన్న పిల్లల మీద దాడి దాడి చేయడం చేసేంత అనేటువంటిది నిజంగా ఇజ్రాయెల్ నీచమైన యొక్క అది. నేచర్ కాదు. కానీ వాళ్ళ దాడులు కూడా చాలా క్రూరంగా ఉన్నాయండి. హ్మ్. చరిత్ర చూసుకుంటే అవును. పాలస్తీన్ మీద చేసినటువంటి దాడులు గాని, ఇవన్నీ కూడా చూస్తే చాలా క్రూరంగా ఉంటాయండి అవి కూడా. అవి ఇజ్రాయెల్ మనం ఫేవరబుల్ కంట్రీ అని చెప్పేసి మనం అనడానికి కూడా లేదు. యుద్ధనీతి అంటూ వచ్చిన తర్వాత ఇంక ఇది, అది అని చూడడం లేదు. ఇటు ఇజ్రాయెల్ చూడడం హ్మ్. లేదు, అమెరికా చూడడం లేదు, ఇరాన్ కూడా చూడడం లేదు. చిన్న పిల్లలున్నారా, ఆడవాళ్ళున్నారా అనేటువంటి చూడడం లేదు. సామాన్యమైనటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు చాలా ఘోరంగా హిట్ అవుతున్నారు ఇందులో. అవునవును. ఈరోజు సామాన్యులు. భయపడిపోతున్నారండి. దుబాయ్‌కి ఏదో సంపాదించుకుందామని వెళ్ళినటువంటి సుమారు గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు 80,00,000 మంది భారతీయులున్నారక్కడ. హ్మ్. అవును. అక్కడ పొట్ట కూటి కోసం వాళ్ళు పొట్ట చేత్తో పట్టుకొని వెళ్ళినటువంటి వాళ్ళున్నారు. వాళ్ళందరి యొక్క భద్రత పరిస్థితి ఏంటి? ఏంటి? యుద్ధమే గనక ఎస్కలేషన్ అయిందంటే వాళ్ళు సేఫ్‌గా ఉంటారన్న గ్యారంటీ ఏంటి? ఇవన్నీ గూడా చూస్తుంటే అవును. భయమేస్తుందండి.